హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిట్టిగాడి వీడియోస్. ఏంటక్క ఉదయాన్నే కెమెరా ముందుకొచ్చేసి అలా చూస్తున్నావు అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను ఈరోజు హాస్పిటల్కి అనేది పోతున్నాను. సో అందుకని చెప్పేసి నేను ఎలా స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి ఇలా వీడియో అనేది తీశాను. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఇంకా పోదాము, తొందరగా వెళ్ళాలి, బ్లడ్ టెస్ట్ ఇచ్చేసి రావాలి, థైరాయిడ్ టెస్ట్ కదా అని చెప్పేసి ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ అనేది లేవగానే ఇలా అయితే బయటకు వచ్చాము. ఇక్కడ చూడండి, డే మొదలైందంటే ఎవరి పనుల్లోకైతే వాళ్ళు వెళ్ళిపోతారు. అసలు ఇది ఆశ్చర్యం కాదండి. నైట్ అవ్వంగానే అందరు పనుకోవటం, మార్నింగ్ అవ్వంగానే ఎవరి పనుల్లోకి వాళ్ళు రావటం అనేది. ఇక్కడ వచ్చేసరికి నేను జనరల్ ఫిజిషియన్ కోటేశ్వరరావు డాక్టర్ దగ్గర అయితే నేను చూపించుకుంటానండి. ఇంకా చూడండి, ఒకరైతే వచ్చారు, వాళ్ళైతే చేసుకున్నారు. ఇంకా నన్ను అయితే కూర్చోమన్నారు. మా హస్బెండ్ చేతికైతే ఫోన్ అనేది ఇచ్చాను వీడియో తీయమని చెప్పేసి. ఎలాగో వీడియో అనేది తీశాడు. నాకైతే కొంచెం భయమేనండి ఇంజెక్షన్ అంటే. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో బాగా మంత్లీ కంపల్సరీ ఇలాంటి టెస్ట్లు అనేది చేస్తారు కదా, కొంచెం అలవాటు అనేది అయిపోయింది. ఇంకా చూడండి, ఫస్ట్ ఈ చేతికి అనేది పెట్టారండి. అక్కడ ఏం అర్థం కాలేదో ఏమో, ఇంకా ఈ చేతికి అనేది బ్లడ్ అనేది తీస్తున్నారు. మార్నింగ్ లేవగానే ఏం తినకుండా వచ్చి ఈ టెస్ట్ అనేది ఇవ్వాలంట. అందుకని చెప్పేసి ఏం తినకుండా అయితే నేను ఇలాగా టెస్ట్ కోసం అనేసి వచ్చేసాను. తీసేసుకున్నారు. అవునా, 350 రూపీస్ ఇవ్వాలి అని చెప్పానన్నారు. అవి కూడా ఇచ్చేసి వచ్చాను. ఇంకా రిటర్న్ వచ్చేసి ఇలాగ ఇంట్లో త్వరగా పని చేయాలని చెప్పేసి పొంగల్కి రెడీ చేస్తున్నానండి. మళ్ళీ వాళ్ళు చెప్పారండి, 12 గంటలకు అనేది వచ్చేయండి, రిపోర్ట్ అనేది వచ్చేసి ఉంటుంది అని చెప్పనన్నారు. ఇక్కడ వచ్చేసరికి నేను పొంగల్కి అనేది కొలత ప్రకారం వేసుకుంటానండి. 1 గ్లాసు పెసరపప్పు వేస్తే 1 గ్లాసు బియ్యం అనేది వేసుకొని 9 గ్లాసులు నీళ్ళు అనేది పోసుకొని కొంచెం ఇంగువ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటాను. నాకైతే ఈ రెసిపీ అనేది మా అమ్మమ్మ అయితే నేర్పించింది. చాలా బాగా వస్తుందండి, టేస్ట్ కూడా అల్లాడిస్తుంది అసలు. ఇంకా మా చిట్టిగాడు చూడండి, కెమెరా ముందు అది ఆయన మొహం ఆయన కనిపిస్తుందని చెప్పేసి చూసుకుంటూ ఉన్నాడు. అలాగా చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఇంకా మా తాతయ్య వచ్చేసి టబ్బు పైన పెడితే, టబ్బు పైన పెట్టగా తాతయ్య వీడియో అనేది పెట్టున్నాను అని చెప్పానన్నాడు. సరే నాయనా అని చెప్పానన్నాడు. ఇంకా పొంగల్లోకి నాకు పులుసు అయితే చేయటం రాదండి. ఇంకా మా హస్బెండ్ నుండి 20 రూపీస్కి అనేది పులుసు ఎత్తుకోపోదాము అని చెప్పానన్నారు. ఇంకా నేను అది కట్ చేసుకొని పోసుకోవటం అసలు ఒక్కసారిగా మొత్తం గిన్నెలోకే పడింది ఎలాగో. లేకపోతే పక్కన అనేది పడిందంటే పనికి 2 పనులు అయితే అయిపోతాయండి. నేనైతే ఫస్ట్ కుక్కర్ గిన్నె ఒకటనేది పెట్టాను. అది విజిల్ అనేది రాలేదు, నీళ్ళుగా కారిపోతుంది. ఇంకా ఇంకో కుక్కర్ అనేది పెట్టాను, ఎలాగోలా విజిల్ అయితే వస్తున్నాయి. ఇక్కడ వచ్చేసరికి పులుసు అనేది గిన్నెలో పోసాను కదండి, ప్లేట్ అనేది పెట్టేసుకున్నాను. ఇంకో డబ్బా కూడా ఆడనేది పెట్టేసుకున్నాను. ఇంకొచ్చేసరికి కొన్ని అంట్లు అయితే ఉన్నాయండి, ఆ అంట్లు తోమాలి. ఫస్ట్ అనేది అంట్లన్నీ సర్దేసి టబ్ అనేది బాగా కడుక్కుంటున్నాను. నేను ప్రతిరోజు ఈ టబ్ అనేది ఇలాగే క్లీన్ చేసుకుంటానండి. క్లీన్ చేసుకోకపోతే మళ్ళీ అడుగున పాసిగా అలాగా జిగటగా ఉంటుంది. అందుకని చెప్పేసి నాకు నచ్చదు అలా ఉంటేను. ఫస్ట్ టబ్ అనేది క్లీన్ చేసేసుకొని అంట్లన్నీ ఇలాగైతే తోముకుంటున్నాను. ఈ మధ్య వీడియోల్లో అంట్లు తోమేది అస్సలు పెట్టలేదు కదా, ఎందుకంటే మాకు 1 మంత్ అనేది పనామెనైతే మాట్లాడుకున్నామండి. ఇంకా ఆమె చేస్తుండేసరికి నేను వీడియో కూడా చేయలేకపోయాను. నిజం చెప్పాలి అని అంటే మన ఇంట్లో పని చేసుకునేట్టు బయట వాళ్ళు అయితే చేయరండి. ఏదో నామకే వాస్తే అన్నట్టుగా చేస్తారు. అసలు ఇంకా నెల కూడా ఎందుకు అన్నట్టుగా అయిపోయింది నిజంగా వాళ్ళని పెట్టుకునేసరికి. మామూలుగా అయితే పెట్టుకునేదాన్ని కాదండి. 5 మంత్స్ వరకు నీళ్ళల్లో చేతులు పెట్టకూడదు అని చెప్పనన్నారు నన్ను. ఇంకా సో అందువల్ల నేను పెట్టకూడదు కదా అని చెప్పేసి అలాగైతే ఆ 1 మంత్ అనేది పెట్టుకున్నాను. ఇప్పటి నుంచి అయితే నేనే ప్రతిరోజు తోముకుంటాను. తినేదేమో కానండి, ఈ అంట్లు చూస్తుంటే తల ప్రాణం తోక్ అనేది వస్తుంది.
తోముతానే ఉంటే వస్తానే ఉంటాయి. ప్రతిరోజు మార్నింగ్ నేను ఫస్ట్ ఇలా తోమేసే టిఫిన్లు అనేది పెడతానండి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువగా అయిపోతాయి అన్నీ ఒక్కసారిగా, అంటే కష్టం అయిపోతుంది. సో అందువల్ల ఫస్ట్ ఇలా తోమేసుకొని టిఫిన్ అనేది అందరికి పెట్టేస్తాను. అలా పెట్టిన తర్వాత అందరు తినేసిన తర్వాత మళ్ళీ యథావిధి తథాస్థితి తోమిన అంట్లన్నీ మళ్ళీ సింకులోకే వచ్చేస్తాయి. సర్దబడలేదండి. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉందా పరిస్థితి? మా ఇంట్లో అయితే ఇలాగే ఉంది. ఇంకా వీడియో అనేది ఇలాగా ఫాస్ట్ గా అనేది పెట్టాను, చాలా లెంతీగా అయిపోతుంది అని చెప్పేసి. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి అయిపోయిందా పొంగలి అని అడుగుతున్నాడు. అయిపోయింది, ఇంకా తిరగమాత పెట్టేసి తీసుకొని వస్తాను అని చెప్పాను. పొంగల్లోకి వచ్చేసి పులుసు ఆల్రెడీ తెచ్చేసుకున్నాం కదండి, ఆ పులుసు అనేది పెట్టేసుకుంటాము. ఇక్కడ వచ్చేసరికి నేను మొత్తం వీడియో అనేది తీయకుండా జస్ట్ నేను మా హస్బెండ్కి పెట్టేసి వచ్చిన తర్వాత మళ్ళీ అనేది కొన్ని అంట్లు అయితే ఉన్నాయి, అవి కూడా తోమేద్దామని చెప్పేసి తనకైతే పెట్టేసి వచ్చేసానండి. తన పని అయిపోతే నాకు ఒక పని అయిపోయినట్టు. ఇంకా మా చిట్టిగాడి స్కూల్కి వెళ్తే ఇంకా మళ్ళీ వాడికి కూడా అయిపోయిన తర్వాత నేను ఇంట్లో పని అంతా చేసుకోవాలేమో. మీరు అనుకోవచ్చు, ఏం తక్క ఇంతసేపు దాతున్నావు, అంట్లు అన్ని ఎందుకు పెట్టుకున్నావు అనుకోవచ్చు. కానీ కాదండి, నేను ఎన్నో రోజుల నుంచి ఏం పెట్టుకోలేదు. ఒక్కో పూటకే అన్ని అంట్లు పెడుతున్నాయి. ఇంక నన్నేం చేయమంటారు చెప్పండి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి వాళ్ళందరికీ పొంగల్ అనేది సరిపోయింది. ఇంకా నాకు లేదు. ఇంకా దోశ పిండి అయితే ఉనింది, ఆ దోశ అనేది పోసుకుంటూ ఉన్నాను. దోశ కూడా తిరగతిప్పింది అయితే ఏం లేదండి, జస్ట్ పోసింది మాత్రమే తీశాను వీడియో అనేది. ఫోన్ వచ్చేసి చేతిలో పట్టుకొని ఆ దోశ అనేది పోసాను వీడియో తీయాలని. ఇంకా చూడండి, ప్లేట్ అనేది దోశ పెట్టేసుకొని తినేసాను. తినేసిన తర్వాత నేను కాలింగ్స్ అనేది చేసేసుకొని ఇంకా మళ్ళీ అనేది 12 అయిపోయింది టైము, గబగబా వంట చేయాలని చెప్పేసి ఇలా అయితే వచ్చేసాను. ఇంకా ఈరోజు వంట అంటూ ఏం లేదండి, పులిహోర చేసేస్తే ఒక పని అయిపోతుంది. ఎక్కువ కూరలు అవన్నీ పెట్టుకున్నామంటే టైం సరిపోదు అని చెప్పేసి ముందుగా బియ్యం అయితే కడిగేసి డబర్ నిండా నీళ్ళు అనేది పోయాలని చెప్పి చూశాను, కానీ లేవండి. ఇంకా క్యాన్ అయితే వంచుకుంటున్నాను. కుళాయి ఉండే క్యాన్ తెచ్చుకోవచ్చు కదక్క అనుకుంటారు, కానీ కుళాయి ఉండే క్యాన్ కూడా ఉందండి. చిన్నపిల్లలు ఉండేది కదా, మళ్ళీ వాళ్ళకి తెలియక వాటర్ తిప్పేశారంటే మళ్ళీ ఇల్లంతా రొచ్చి అయిపోతుంది. అందుకనేసి మేము ఒక గిన్నెలో అనేది పక్కన పెట్టుకుంటాము, అవసరమైతే వాడుకుంటాము. ఇంక ఇక్కడ వచ్చేసరికి నేను గ్యాస్ మీద అనేది పెట్టేసుకుంటున్నాను అన్నం అనేది. అది ఉడికిన తర్వాత ఇంకా పులిహోర చేయాలి కదా. ఇంకా పులిహోర పేస్ట్కి అయితే నేను రెడీ చేసుకుందామని చెప్పేసి అది దబర్ అనేది ఇటు సైడ్ పెట్టేసుకొని అటు సైడు బాగా వెలుగుతుందండి. ఇది కొంచెం లేట్ అయినా ఇబ్బంది కాదు, ముందు పులిహోర పేస్ట్ చేసేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఇలాగ బాండలు అనేది కడిగేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకుంటున్నాను. నాకైతే నిజంగా పులిహోర పేస్ట్ ఎలా చేయటం అస్సలు రాదండి. కొనుక్కుంటూ ఉంటే అసలు నాకు నచ్చేదే కాదు. ఇంకా నేను మా అమ్మ చెప్పింది ఇలా చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా నేను అదే విధంగా చేస్తే చాలా టేస్ట్గా వస్తుంది. మా ఇంట్లో కూరల కన్నా ఇలాగా రైస్లో అయితే కొంచెం బాగా తింటారండి. ఇంక ఇక్కడ వచ్చేసరికి నేను చింతపండు అనేది ముందుగా నానపెట్టుకోలేదండి, కానీ అది ఏమో గట్టిగా ఉంది. ఇంకా కొంచెం గోరువెచ్చంగా వాటర్ అనేది కలుపుకున్నామంటే కొంచెం మెత్తగా అయిపోతుంది. ఆ థైరాయిడ్ మాత్రలు చూపించాను కదా, దానివల్లే ఈరోజు హాస్పిటల్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా అవి వచ్చేసి పైన అనేది పెట్టేసుకున్నాను. మళ్ళీ మా చిట్టుగాడికి అందిందంటే ఇంకా ఎత్తుకొని పరిగిస్తాడు. చిన్నపిల్లలు అయితే అంతే కదండి, ఏదైనా వస్తువు వాళ్ళకి దొరికింది అని అంటే పరిగిస్తారు, యాడ్ తీసేసుకుంటాం అని చెప్పేసి. అలా పరిగిస్తున్నప్పుడే మనం కనుక్కోవచ్చు చేతిలో ఏందో పట్టుకున్నాడు తీసుకోవాలి అని చెప్పేసి. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఆ చింతపండు అయితే ఎంత నలిపినా కూడా పులుసు అయితే సరిగా రావట్లేదండి. ఇంకా బాండలు అయితే కింద పెట్టేసుకొని కొంచెం వేడి చేద్దాము వాటర్ అని చెప్పేసి ఇంకా గ్యాస్ మీద అయితే ఇలా అయితే పెట్టుకుంటున్నాను. ఏంటక్క అలా కూడా చేస్తారా మీరు అని చెప్పి అనుకోవచ్చు మీరు. కదండి, మనం ఇప్పుడు మినపప్పు కూడా మనం టయానికి నానేయలేకపోయామంటే ఇడ్లీకి వాటికి మనం కొంచెం గోరువెచ్చని నీళ్ళు కానీ ఆ మినపప్పులో యాడ్ చేసుకున్నామంటే తొందరగా అనేది నానిపోతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలా ట్రై చేసిన తర్వాత నాకు ఒక్కసారి లైక్ చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసరికి చింతపండు అయితే నేను ఒక డబ్బాలో పెట్టేసుకుందాం అని చెప్పేసి
ఈ డబ్బా అనేది తీసుకుంటున్నాను. నేను ప్రతిసారి చింతపండు తెచ్చినప్పుడల్లా ఇలాగే ఈ డబ్బాలో అనేది పెట్టేసుకుంటానండి. ఇక్కడ వస్తువు అక్కడ ఉంటేనే మనకి బాగా గుర్తుంటుంది, చేతికి కూడా అందుబాటులో ఉంటుంది. ఇంకా నేను అది ఒక్కసారిగా అట్లా పెడితే పట్టదేమో అని చెప్పేసి ఒక్కో రొంత చించి అయితే ఇలాగ డబ్బాకి అనేది పెట్టేసుకుంటున్నాను. మీరు అనుకోవచ్చు 12 గంటలకు హాస్పిటల్కి అన్నావు, ఇంకా రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావు అని చెప్పి అనుకోవచ్చు. 12 గంటలకు అని చెప్పారు కదండి, అక్కడ జనాలు అయితే ఫుల్ రష్గా ఉంటారు, చాలామంది అయితే చూపించుకుంటారు అక్కడ. ఇంకా టైం పడుతుందిలే, ఫస్ట్ ఇది చేసేసుకొని అంతా అయిపోయిన తర్వాత పోవచ్చులే అని చెప్పేసి నేను ఇలా అయితే చేసుకుంటున్నాను. ఇంకొచ్చేసి బాండ్ల కింద అయితే నేను వెలిగించుకుంటున్నాను. అలా వెలిగించుకున్న తర్వాత తిరగమాత గింజలు అయితే పెట్టేసుకున్నాను. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అవన్నీ పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంక చూడండి, వేడి తగ్గిన తర్వాత చింతపండు రసం చాలా బాగా వచ్చింది. కొంచెం కాలుతుంది, బట్ కానీ బాగా వచ్చేసింది. మీరే చూస్తున్నారు కదా. మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి, టేస్ట్ కూడా భలే వస్తుందండి. చాలా సింపుల్ రెసిపీ. నేను ఎప్పుడైనా నాకు టైం లేదంటే మాత్రం నేను ఇలాగైతే చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసరికి చింతపండు పులుసుని అయితే బాండెట్లో పోసేసి కొంచెం పసుపు అనేది యాడ్ చేసేసుకొని తగినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే కాసేపు లైట్గా చిక్కబడద్దండి. అలా చిక్కబడింది అని అంటే మనకి ఆయిల్ అనేది పులుసు చుట్టూరు వచ్చేస్తుంది. అప్పుడు మనం అనుకోవచ్చు బాగా పులుసు అనేది రెడీ అయిపోయింది అని చెప్పేసి. నేను ఉప్పు గల్లు వేసాను కదండి, కొంచెం అది కరగాలని చెప్పేసి ఇలా అయితే కలిపెడుతున్నాను. చూడండి, ఆయిల్ అయితే ఎలా వచ్చేసిందో బాండల చుట్టూరు అయితే వచ్చేసింది ఆయిల్ అనేది మీకు కనిపిస్తుంది కదా. చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా సింపుల్గా ఇలా అయితే రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత పులుసు చల్లపడిన తర్వాత రైస్ అనేది కలిపామంటే భలే ఉంటుంది. ఈ పులుసుని అయితే మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంక ఇక్కడ వచ్చేసరికి చూడండి, పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా అన్నానికి అయితే పెట్టున్నాను. అన్నం ఉడికిన తర్వాత అన్నం కలిపేసుకోవాలి. ఇంకొచ్చేసరికి మా హస్బెండ్ వచ్చాడు, వెళ్ళేసి హాస్పిటల్కి వద్దాము అని చెప్పేసి ఇంకా అలా అయితే వెళ్తున్నాము. చూడండి, హాస్పిటల్కి అయితే మేము ఇలా అయితే వచ్చాము. ఇంకా చాలామంది జనాలు అయితే ఉన్నారు. నేను కూడా కూర్చొని ఉన్నాను. ఇంకా ఓపీ రాసే కూడా వచ్చేసింది. మామూలుగా అయితే వెళ్ళంగానే అయితే లేదు, కాసేపు తర్వాత అయితే వచ్చి ఓపీ అనేది రాస్తుంది. ఇంకా నేను ఆ హాస్పిటల్లో చూపించుకోగానే మా చిన్నోడికి అయితే బాగాలేదండి. సో ఇంకా మా అమ్మ వచ్చేసి ఇలాగ హాస్పిటల్కి తీసుకొని వచ్చేసింది ఇక్కడికి. నేను అక్కడ చూపించుకొని మళ్ళీ ఇక్కడికైతే వచ్చాను. అసలు హడావిడి అయిపోయింది, అనుకోలేదు ఇలా అయితే అవుతుందని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.